హలో, బాగున్నారా? ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో రెసిపీ. ఇదిగోండి మట్ట గుడిసెలు ఇగురండి. ఇదిగోండి బాగుంటాయండి మట్ట గుడిసెలు, చాలా బాగుంటాయి. ఈ మట్ట గుడిసెలే పెద్దగా అయిందనుకోండి కొరమేన్లు అవుతాయి అన్నమాట. కొరమేన్లు అవుతాయి. ఇవి చిన్నవి అన్నమాట. వీటిల్లో బాగుంటాయండి. ఇవి చిన్న చిన్నవి చక్కగా భలే ఉండిద్ది కూర. భలే టేస్ట్ అండి, చాలా టేస్ట్గా ఉండిద్ది కూర, చాలా బాగుండిద్ది. ఇవ్వండి, అందుకనే తెచ్చాను. దీనిలో అన్నీ వాళ్ళు మార్కెట్లో చేయించుకొని తీసుకొని వచ్చారు. ఇదిగోండి ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే కడిగేసేసి మళ్ళీ పసుపు వేసి కడిగినాక మీకు వండేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి వేస్తాను చూడండి, ముక్కలన్నీ వేసాను. అట్లా విడివిడిగా ఉన్నాయనుకోండి చక్కగా ఉడికిపోయింది. బాగా ఉడికితే అట్లా ఉంది. చక్కగా ఉడికి ఒకదాని అట్లా వేసామనుకోండి వేగుతాయి అన్నమాట. నూనెలో వేగి టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఇవి నీళ్ళు పోసుకోవాలి. ఇగురు కదండి, తర్వాత పులుసు పోసుకోవాలి. ఇవి కొత్తిమీర, చిన్నకాయ, అల్లం, చిన్నకాయ, కొబ్బరి పేస్ట్ నీళ్ళు పోసుకున్నాక దించబోయేటప్పుడు పోస్తాను. ఇదిగోండి చూడండి కూర ఎట్లా ఉడుకుతుంది. ఇట్లా ముక్క మునిగేలాగా కొద్దిగా పోసుకోవాలి. నీళ్ళు పోసుకుంటే బాగుంది. ఇదిగోండి దీనిలో మసాలా కూడా వేస్తాను. మసాలా వేస్తే అంటే పులుపు లేకుండా చప్పగా ఉండిద్దండి, అయినా టేస్ట్గా ఉండిద్ది. ఇగురు బాగుండిద్ది. అన్నీ వేస్తాను కదా. కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర కూడా వేసుకొని దించబోయేటప్పుడు మీకు చూపిస్తాను. బాగా కొంచెం అడుగంటేలాగా ఉంచాలి. మళ్ళీ చూపిస్తాను. ఎందుకండి దించేస్తున్నాను. ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి కూర, బాగుంది. కొద్దిగా మసాలా చక్కగా ఇది ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుంటే బాగా కూర్చొస్తుంది. చూడండి బాగుంది. ఓకే.